వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని కాపాడుకుంటూ ఉన్నారు. అయితే మనం ఇంతకుముందు వారాల నుండి మనం దేవుని యొక్క ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన కదా. అయితే మనం ప్రార్థన ఏ విధమైన ప్రార్థన ఉంటుందనే విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే పోయినసారి మనం దైవ చిత్తానుసారమైన ప్రార్థన, తర్వాత మాటికి అడిగే ప్రార్థన గురించి చూసాం. తర్వాత నీకు ఇష్టమైనది అనుగ్రహించే ప్రార్థన చూసాం. తర్వాత ఎడతెగ చేసే ప్రార్థన గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈరోజు మరికొన్ని ప్రార్థన విశేషాల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన ఇంకెన్ని రకాలు ఉంటాయో కొన్ని రకాల ప్రార్థనలు మనం చూసుకొని మన యొక్క ప్రార్థన ఆ విధంగా ఉంటుందో లేదో మనం సరి చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చూడండి, మొదటి కీర్తనలు 145వ అధ్యాయము. కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం తీసిన వారు చదవండి. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మేమందరం ఒక కుటుంబంగా మీ సన్నిధిలో చేరినైనా మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ సన్నిధిలోనైనా ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతే మీ సన్నిధికి వచ్చి ఉన్నారో నైనా వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో తండ్రి, వారు త్వరగా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేయండి. ఇంకా అదేవిధంగానైనా చదవబడిన వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే 145వ కీర్తన 18వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమనంటే, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు మనం మరి ఒక రకమైన ప్రార్థన గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలాంటి ప్రార్థన అంటే, నిజముగా మొర్ర పెట్టేవాళ్ళు ఎవరంటే నిష్కపటముగా జీవించేవాళ్ళు. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నిష్కపటముతో చేసే ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన జీవితంలో, మన హృదయంలో ఏమీ పెట్టుకోకూడదు. నిష్కపటమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఏమని, ఏమంటా ఉన్నాడు, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకంలో మన యొక్క హృదయం ఏమైతే నిండి ఉంటుందో దాన్ని బట్టి మనం మాట్లాడతాం. అందుకే నిష్కపటమైన ప్రార్థన, నిష్కపటముతో చేసే ప్రార్థన అని మనం టైటిల్ పెట్టుకున్నాం దీనికి. మన హృదయంలో ఏమైతే పెట్టుకుంటామో దాన్ని బట్టి మనం మాట్లాడేవారుగా ఉన్నాం. మన హృదయం నిండిన దాన్ని బట్టి ఈ లోకంలో మనం మాట్లాడేవారుగా ఉంటాం. చూడండి, అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదవండి. 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాటలాడును కదా. చూడండి, ఈ లోకంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధమైన ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? నిష్కపటమైన ప్రార్థన మన జీవితం నుండి రావాలి అంటే మన హృదయం బాగుండాలి. ఏదో నేను నోరు తెరిచి నాకు ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తాను, నాకు చాలా బాగా వచ్చు నాకు ప్రార్థన, ఇదే ప్రార్థన అనుకుంటే అట్లా కుదరదు. మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమవుతూ ఉంది, నోరు మాట్లాడనని చెప్తా ఉన్నారు. అందుకే అంటాడు ఒక మాట, అంతకుముందు ఒక మాట అంటా ఉన్నారు, సర్ప సంతానమా. మనం ఎవరి సంతానం? సర్ప సంతానంగా ఉన్నాం. ఈ సర్ప సంతానంగా ఉన్న మనల్ని దేవుడు తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన. మనం ఇప్పుడు దేవుని సంతానంగా ఉన్నాం, దేవుని ప్రజలంగా ఉన్నాం. అయితే ఈ లోకంలో మనం దేవుని ప్రజలంగా ఉన్న మనము మన యొక్క హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. అందుకంటున్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు
పలుకగలరు. మనం బయట జీవించేటప్పుడు మన నోట్లో నుండి మంచి మాటలు రావు. ఈ మంచి మాటలు మాట్లాడకుండా దేవుని సన్నిధికి వచ్చి నేను బాగా ప్రార్థన చేస్తానని చెప్పి దేవుని మాటలు మనం వల్లించామనుకోండి, అది మనం హృదయపూర్వకంగా చేసే ప్రార్థన కాదు, అది నిష్కపటమైన ప్రార్థన కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంటే నిష్కపటమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన యొక్క ప్రార్థన. ఎప్పుడైతే మనం నిష్కపటమైన ప్రార్థన చేసేవారుగా ఉంటామో దేవుడు మనకి సమీపముగా ఉంటాడు. మనం ఆ విధమైన ప్రార్థన చేయటం లేదేమో. ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి సమాధానం రాకపోతే అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. మనం నిష్కపటంగా జీవించాలి. మన యొక్క హృదయాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకే హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. మరి మన హృదయం దేంతో నింపబడి ఉంది? మన హృదయం దేంతో నింపబడి ఉంది? ఒకవేళ మనం ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలి? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి యోహాను సువార్త మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి, మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ప్రార్థన చేసే ముందు మన యొక్క హృదయాన్ని సరి చేసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని సరి చేసుకునేవారుగా ఉంటామో, అందుకు అన్నాడు ఏమని? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు జీవాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. జీవము అనేది దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారి జీవితంలో వారు ఎంతో ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. అందుకే అన్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చూడండి, ఇక్కడ కండిషన్ కనపడతా ఉంది. ఈ లోకంలో మనం మంచిగా బ్రతకాలి, మన రోజులు మంచిగా ఉండాలి, మన రోజులు చెడ్డ రోజులు కాకూడదు అనుకుంటాం. సహజంగా ఈ లోకంలో ఏమని, అయ్యా ఈరోజు మంచిది కదయ్యా, మా కుటుంబంలో చెడు మంచి రోజు కాదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మంచి రోజు కాదు అనే స్థితికి మనం రాకుండా ఉండాలి. అలా రాకుండా ఉండాలి అంటే మనం జీవాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. జీవము అంటే యేసుక్రీస్తు వారు నేనే మార్గము సత్యము జీవమై అన్నారు. ఈ మధ్యకాలంలో నిన్న ఒక యూట్యూబ్లో ఒక మాట చూశాను, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చెప్తా ఉన్నారు. బాపట్ల ఏదో పేరు కూడా చెప్పారు, నేను ఆ పేరు చెప్పను. అయితే చూడండి, మనం ఈ లోకంలో జీవిస్తా యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయాం మనం. ఆయన దేవుడు కాదు, మీరు కొన్ని వచనాలు చూపిస్తూ ఉన్నారు, ఆ వచనాలని వక్రీకరిస్తూ ఉన్నారు. ఏది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అని మనకు వాక్యం ఉంది కదా. ఆ వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. అంటే దేవుడు వాక్యం పలిగాడు, ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుంది, ఆ వాక్యం మన దగ్గరకు వచ్చింది అని ఆ విధంగా చెప్పుకొస్తూ ఉన్నారు. నాకు నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఏందో వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఒక క్షణం అనిపించింది నాకు. కానీ బైబిల్లో చాలా క్లియర్గా చెప్తాడు. చూడండి, యోహాను సువార్త. ఎందుకంటే మన జీవితంలో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. నిజమే కదా, ఈ వాక్యం కరెక్ట్గానే ఉంది కదా అనుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఏమో నమ్మాలి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే ఈ విధంగా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉంటే ఈ వాక్యం చూపించి అడగండి, ఏందయ్యా దీని సమాధానం అంటే బైబిల్ ఏమన్నా మనకి తప్పు చేయమని చెబుతుందా అని. చూడండి, మన యొక్క జీవితంలో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. ఫస్ట్ నమ్మిన తర్వాత నిత్య జీవాన్ని ఇస్తాడు అని మనం నమ్మాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారినే దేవుడు కాదని చెప్పి మనం పక్కన పెట్టేసాం. ఏది? వాళ్ళు కూడా క్రైస్తవులే, మళ్ళీ బయట వాళ్ళు కాదు. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. అందుకే చాలా స్పష్టంగా రాస్తున్నాడు బైబిల్లో, యేసు దేవుని కుమారుడైన
క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. కాబట్టి మన యొక్క జీవితంలో మనం బైబిల్ ఎందుకు చదవాలి, మనం యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఎందుకు మనం విశ్వసించాలి అంటే ఆయన దేవుని కుమారుడు అని మనం నమ్మి జీవాన్ని పొందడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసే ఉన్నారు, ఒకటే అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో అంత వాక్య జ్ఞానం లేక ఎప్పటికీ కూడా 99% మంది అంతే అనుకుంటూ ఉంటారు. బైబిల్ వాక్యాలను వాళ్ళు నమ్మలేరు. ఇప్పుడు మనం ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఏమంటారు, మనందరం ఒకటే అంటాం. అంటే ముగ్గురుంటే ఒకటే అని సంబోధించుకుంటాం. అట్లాగే వారు ముగ్గురు ఏకంగా కలిసి ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే అర్థం అవటానికి చెప్తా ఉన్నా, ఎందుకంటే మళ్ళీ మనం సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోతారు. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత బల్లెం పెట్టి ఇక్కడ పొడిసినప్పుడు ఏమవుతుంది, లోపల కడుపులో నుండి నీళ్లు పడతాయి కదా. మోషేకి దేవుడు చెప్తాడు ఏమని, ఆ బండతో మాట్లాడు అని చెప్తాడు. ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు మోషే ఏం చేశాడు, మొదటిసారి మాట్లాడు అన్నప్పుడు మోషే కరెక్ట్గా ఉన్నాడు. రెండోసారి మాట్లాడు అని చెప్పినప్పుడు రెండోసారి బండను కొడతాడు మోషే. కొట్టిన వెంటనే బండ చీలిపోయి ఆ బండలో లోపల నుండి నీరు వచ్చింది. చూడండి, ఆ బండ క్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి నుండి ఆ యొక్క నీరు ఏ విధంగా అయితే బయటికి వచ్చిందో అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక బండగా ఉండి నీటిని బయటికి రప్పించి ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే తండ్రి అయిన దేవుడు పైనుండి చెప్తాడు, ఇతడు నా కుమారుడు అని చెప్పి సాక్ష్యం చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు పావురం వలె అందరికి కనపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ ముగ్గురు ఎట్లా ఒకటవుతారు? నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఏందో యేసుక్రీస్తు వారు ఆయన అంత శ్రమపడి, ఆయన అంత వేదన పడి, ఆయన మన కోసం అంత కష్టపడి చనిపోతే యేసుక్రీస్తు వారిని దేవుడు కాదంటా ఉన్నారు, కొత్త బోధ బోధిస్తూ ఉన్నారు అనుకున్నాను. చూడండి, ఎప్పుడైతే మనకు బైబిల్ జ్ఞానం ఉండదో, ఎవరైతే అలాంటి బోధలు వినే చోటకు వెళ్తూ ఉంటారో వారు అజ్ఞానులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అజ్ఞానపు బోధలో మనం ఉంటే మనం కూడా అంతే అనుకుంటాం, నిజమే కావాలి అని. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన లోపల నుండి, యేసుక్రీస్తు వారి లోపల నుండి నీరు వచ్చిందని చనిపోయిన తర్వాత ఆ బండలో నుండి నీరు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనకి ఎన్ని పోలికలు ఉన్నాయో. యేసుక్రీస్తు వారు చూడండి, ద బుక్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ అనే పుస్తకంలో తండ్రి అయిన దేవుడు వాక్యాన్ని అంటే యేసుక్రీస్తు వారిని వారి దగ్గరికి పంపించి బంగారు సాంబ్రాణి బోళం ఇట్లా యేసుక్రీస్తు ఎట్లా పుడతారు, వీటిని సమర్పిస్తారు, 3 రోజులు సమాధిలో ఉంటారు, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వీటిని అర్థం కాక మనుషులు ఏం చేశారంటే ఆ పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి కొన్ని పుస్తకాలు తర్జుమా చేసి ఒక బైబిల్గా మనం ముందు పెట్టి ఉన్నారు. ఎందుకంటే మనకు అర్థం కాదనే ఉద్దేశంతో. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు అసలు జీవం అంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి, ఎవడును తండ్రి యొద్దకు రాడు చాలా క్లియర్గా ఉంది. బైబిల్ అంటే తప్పుగా తర్జుమా చేశారని చెప్పాడు అతను. తప్పుగా ఆయన ఒక్కడి కోసం తప్పుగా తర్జుమా చేశారంట తెలుగులో. చూడండి, అలాంటి దుర్బోధలు వినే స్థితిలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంగా ఎక్కడ ప్రకటించబడతా ఉందో, దేవుని యొక్క బోధ, అపోస్తల బోధ యందు ఎవరైతే నిలిచి ఉన్నారో, ఆయన సహవాసం ఉందో, ఆయన రొట్టె విరిచిటయందు ప్రార్థించటయందు ఎవరైతే ఈ విధమైన సహవాసాన్ని కలిగి ఉన్నారో ఆ విధమైన సహవాసంలో మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి, 46వ కీర్తనలో ఒక మాట మనకు కనపడుతుంది. 46వ కీర్తన 1వ వచనం చదవండి. 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలముల్లో ఆయన నమ్ముకున్న సహాయకుడు. చాలు. చూడండి, ఆపత్కాలము, మనిషి జీవించే జీవితం ఆపత్కాలంలో కూడా మనం వెళ్తూ ఉంటాం. ఈ ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకోవాలి అంటే మనం యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారో
ఆయన వాక్యానుసారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఆయన ఏం చేస్తారు? సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన. సహజంగా ఈ లోకంలో మనుషులు వాళ్ళ శక్తి కొలత మనకి సహాయం చేయగలుగుతారు. కొంతమంది సహాయం చేయగలిగి కూడా సైలెంట్గా ఉంటారు, ఎందుకు సహాయపడాలని. కానీ మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలు మనం మార్చుకునేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? నిష్కపటముతో చేసే ప్రార్థన మనం చేయాలి. ఇప్పటివరకు మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే నిష్కపటముతో చేసే ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. చూడండి మరి ఒక ప్రార్థన, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. మనం చాలాసార్లు ఈ వాక్యాలు మనం చదువుకొని ఉన్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతుము, మనసుతోనూ ప్రార్థన చేతును. చాలు, ఇక్కడ మనకు కనబడతా ఉంది ఆత్మతో ప్రార్థన చేతును. చూడండి, తర్వాత మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఆత్మతో చేసే ప్రార్థనగా ఉండాలి మన ప్రార్థన. మరి ఆత్మతో మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? మరి మనకు డౌట్ రావాలిగా. మనం ఆత్మతో ప్రార్థన చేయాలంటే మనం ఎట్లా చేయాలి? మరి ఆత్మ అనేది ఎక్కడ దొరికిద్ది? మనకి బయట ఎక్కడైనా దొరికిద్ది? ఆత్మ తెచ్చుకోవాలా? అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఆత్మతో మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే మనం ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. మొదట ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ అను వరాన్ని దేవుడు ఇస్తాడు. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరము. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో దేవుడు వారికి వరంగా ఇస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో ప్రతి ఒక్కరికి వచ్చింది పరిశుద్ధాత్మ. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యి ఆత్మ కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. మనం ఆత్మ కోసం ప్రార్థన చేయడం కాదు, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారికి ఒక గిఫ్ట్గా దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అది ఒక వరం, దేవుడిచ్చే వరం. ఎందుకు దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తామన్నారంటే మనం ఆత్మతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే ఆత్మతో మనం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు ఏమని? ఆత్మతో చేసే ప్రార్థన మనకు అక్కడ కనబడతా ఉంది. అందుకే మనం మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ వరాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకు వరం ఇచ్చినప్పుడు వరాన్ని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ వరాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఆ వరాన్ని మనం భద్రపరుచుకొని దాన్ని మనం వాడుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో పరిశుద్ధాత్మని మనం వాడుకోవాలి. ఆయన యొక్క నడిపింపులో మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించడానికి లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో, మన హృదయంలో వేదంతో మనం నిండిపోతాం. ఏం చేయాలో మనకు తెలియదు. బాధలు వచ్చేస్తాయి, వేదనలు వచ్చేస్తాయి, అనారోగ్యం వచ్చేస్తుంది, ఆర్థికపరమైన సమస్యలు వచ్చేస్తాయి, ఎన్నో కష్టాలు మనకే వస్తాయి. మనం ప్రార్థన చేయటానికి కూడా మనకు నోరు రాదు, మాటలు రాదు. మరి అప్పుడు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే మనం వేదనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేం, మనం బాధలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేం. అప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, అయ్యో నాకెందుకు రావాలి ఈ శ్రమ, నాకెందుకు రావాలి ఈ కష్టం, నాకెందుకు రావాలి ఈ అనారోగ్యం అని చెప్పి మనం ఏడుస్తూ ఉంటాం, దుఃఖంలో ఉంటాం. ఈ దుఃఖం నుండి మనం బయటపడాలి అంటే
పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చూద్దాం. ఆ పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎట్లా ఉంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ మన దౌర్బల్యమును చూచి అని నా బైబిల్లో ఉంది. దౌర్బల్యము అంటే అది ఇంక కొంచెం కటువుగా రాసే మాట అన్నమాట. దౌర్బల్యము, మన యొక్క దౌర్భాగ్యాన్ని చూసి, మన యొక్క కష్టాన్ని చూసి, మన యొక్క బాధను చూసి పరిశుద్ధాత్ముడు సైలెంట్గా ఉన్నాడు. అందుకంటున్నాడు చూడండి, అటువలే ఆత్మయు మన మీ దాంట్లో ఉంది బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. బలహీనత, మనం ఏమీ చేయలేని వారం. కష్టంలో ఉన్నప్పుడు మనం ఏమైనా చేస్తామా? ఏమి చేయలేం. ఏడుపు వచ్చిద్ది, దుఃఖం వచ్చిద్ది, మనసులో వేదన ఉంటుంది, మన నోట్లో నుండి ప్రార్థన కూడా రాదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెను. అప్పుడు మనకి ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే, మనం బాధలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. మనం సంతోషంగా ఉంటే మనం ఏం చేస్తాం? హ్యాపీగా సంతోషంగా మనం ప్రార్థన చేస్తాం. బాధలో ఉన్నప్పుడు ఏమని చేయాలి దేవునికి ప్రార్థన? మనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలా? లేదంటే మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలా? ప్రార్థన రాదు. అలాంటి స్థితిలో పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటున్నాడు, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అప్పుడు మనకి ఏడుపు వచ్చేసింది. మన బిడ్డలు మన మాట వింటా ఉన్నారనుకోండి, మనకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళే మన మాట వినకపోతే ఏమైంది? ఏడుస్తారు. తల్లి ఏం చేసింది? ఏడ్చిద్ది. ఆ ఏడుపు ఎట్లా ఉంటుంది తెలుసా? పెద్దగా ఏడవదు. అది ఆ మనసులో నుండి సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. ఎట్లా? ఆ బాధ వాళ్ళకే తెలిసింది. అప్పుడు ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ఆ యొక్క మూలుగులతో ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం ఆ యొక్క ఆత్మ మనకి సహాయం చేసేదిగా ఉంటుంది. అప్పుడు మనకు తెలియకుండానే మనం దేవునికి ప్రార్థన చేస్తాం. ఏమని? తండ్రి క్షమించు, నా బిడ్డ నా మాట వింటలేదే, అయ్యో నా కూతురు నా మాట వింటలేదే, నా కొడుకు నా మాట వింటలేదే, నా భర్త నా మాట వింటలేదు, క్షమించు అని చెప్పి దుఃఖంతో చేసే ప్రార్థన అప్పుడు ఆత్మ మనకు సహాయం చేసి మనల్ని నడిపించేదిగా ఉంటుంది, మన యొక్క వేదనలో, మన యొక్క బాధలో. చూడండి, అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆత్మతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మతో మనం ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరన్నా బాధ కలిగినప్పుడు, ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు చెడామడ మనం తిట్టకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు, ఏమనకూడదు. ఏంది నీకు తెలుసు అని అనకూడదు. నేనెంత నువ్వెంత అనకూడదు. నా వయసు ఎంత నీ వయసు ఎంత అనకూడదు. సైలెంట్గా ఉండాలి ఎవరు ఏదన్నా సరే. ఈ లోపల మనం జీవించేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అపవాది మనల్ని రెచ్చగొట్టేది. అపవాది నువ్వు రెచ్చగొట్టి ఎట్లా ఉంటుంది తెలుసా? నువ్వు ఎందుకు మాట్లాడవో నేను చూస్తానంటది. ఆ విషయం మనకు తెలియదు, అది మన పక్కనే ఉంటుంది. అది ఛాలెంజ్ చేసిద్ది మనల్ని. ఏది? నువ్వు ఎట్లా మాట్లాడవో చూస్తా. ఈ కష్టంలో నువ్వు ఉన్నావు కదా, ఈ బాధలో నువ్వు ఉన్నావు కదా, ఈ వేదనలో నువ్వు ఉన్నావు కదా, దేవుడు నువ్వు ఎందుకు ప్రశ్నించవో నేను చూస్తానంటది అపవాది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆత్మతో చేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. మనకు అనుకోవచ్చు, అయ్యా నాకు ఆ బాధ రావట్లేదు అయ్యా, నేనేం చేయాలనుకుంటాం. ఆ బాధ ఎందుకు వచ్చి ఎప్పుడు వచ్చిందో తెలుసా? మన కుటుంబం గురించి మనం ఆలోచించినప్పుడు. మన కుటుంబంలో ఎంతమంది బాప్తిసం తీసుకోవాలా? ఎంతమంది ఆ రక్షణలోనికి రానివారుగా జీవిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధికి రానివారుగా జీవిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచిస్తే మనకి నిద్ర కూడా పట్టదు. ఒకవేళ మన కుటుంబస్తులు బాప్తిసం తీసుకోకపోతే నిద్ర కూడా మనకు రాదు. ఎందుకంటే అపవాది సైలెంట్గా లేడు, మనం సైలెంట్గా ఉన్నాం. తిరుగుతూ ఉంది, దాని పని బాగా ఎక్కువగా చేస్తూ ఉంది. యవ్వన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతూ ఉంది అపవాది. చిన్న బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతూ ఉంది అపవాది. దానికి వయసుతో సంబంధం లేదు. చూడండి, మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా బాగుంది అనుకున్న వాళ్ళు
నిద్రలో చనిపోతా ఉన్నారు. నిన్న అంటే నిన్న నైట్ కాకుండా అంతకుముందు నైట్ ఇంటి ముందు సచివాలయం ఎదురు ఆయన అడ్మిన్ ప్లేస్లో పెట్టారు. చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన. ఉదయాన్నే చక్కగా స్కూటీ వేసుకుని వస్తూ ఉంటారు. మన బీబీఎన్ కాలేజ్ రోడ్లోనే ఫస్ట్లో వాళ్ళ ఇల్లు. అక్కడ ఆఫీస్ పెట్టారు కదా, ఆ ఆఫీస్ వాళ్ళదే. అయితే ఆయన నిద్రలోనే చనిపోయారంట. బాగా యాక్టివ్ తిరుగుతూ ఉంటాడు, అందరిని చక్కగా పలకరిస్తూ ఉంటాడు. పెద్ద గర్వంతో కూడిన వ్యక్తిగా కూడా కనపడ్డా ఆయన. ఆయన అంత ఉద్యోగం చేస్తున్నా సరే చాలా సైలెంట్గా కనపడతాడు. చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి మన నడవడికి ఎట్లా ఉండాలి? మనల్ని చూసిన వెంటనే అనుకోవాలి, ఏందిరా ఎంత సైలెంట్గా ఉన్నాడు ఈ మనిషి, అసలు గర్వం లేదు, ఆ నడకలో గర్వం లేదు, ఆ చూపులో గర్వం లేదు, ఆ మాటల్లో గర్వం లేదు, అసలు ఆ వ్యక్తిత్వంలో గర్వం లేదు, ఎంత నిదానంగా ఉన్నాడో ఈ మనిషి అని అనిపించుకోవాలి మనం క్రైస్తవులుగా. మరి మన జీవితం ఎట్లా ఉంది? చూడండి, ఆయన నిద్రలో చనిపోయాడంట. చూడండి, ఎవరికి తెలియదు, ఉదయం చూస్తే ఆయన చనిపోయాడన్నారు. చూడండి, మన జీవితాలు చాలా చిన్న జీవితాలు. మనం అనుకుంటాం బాగానే ఉండాం. మన జీవితాలకు గ్యారంటీ లేదు. నీటి బుడగలాంటి జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి. వేదంతో మనం ప్రార్థన చేయాలి. దుఃఖంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన కుటుంబాన్ని గురించి, ముఖ్యంగా మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో ఉంచాలి. మనం దేవుని సన్నిధి కంటే ఎక్కువైంది ఏదీ లేదు ఈ లోకంలో. మనం ఏమనుకుంటామంటే, నా బిడ్డ బాగా చదవాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదంటే మంచి డాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంకోటి ఏదో అవ్వాలి, ఎంఆర్ఓ అవ్వాలి, లేదంటే ఇంకా రకరకాల ఎంఈఓ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ మంచిదే కాదంటలా. ముఖ్యంగా మన బిడ్డల్ని ఎక్కడ పెట్టాలంటే, ముఖ్యంగా మనం దేవుని సన్నిధిలో మనం పెంచేవారుగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తిలో మనం పెంచేవారుగా ఉండాలి. చదువు వచ్చినా రాకపోయినా మనకు నష్టం లేదు. దేవుణ్ణి తెలుసుకోకపోతే వారు జీవితాంతం బాధపడతారు. వాళ్ళు ఒకవేళ రేపు నరకంలో పడిన తర్వాత అడగొచ్చేమో, ఏందమ్మా నన్ను ఎట్లా చేసావు, ఏంది నాన్న ఎట్లా చేసావు, నన్ను దండించైనా దేవుని సన్నిధి తీసుకెళ్ళొచ్చు కదా, నా జీవితం ఎట్లా అయిపోయిందని అప్పుడు అడిగారు అనుకోండి, అప్పుడు మనకి ఏదైనా సమాధానం మనం చెప్పగలమా? ఏమీ సమాధానం మన దగ్గర ఉండదు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే, ఆత్మతో మనం చేసే ప్రార్థన అయి ఉండాలి అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. మనం సంఘం కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు సంఘంలో కొత్త ఆత్మలు రావాలా అని ప్రార్థన చేస్తాం. మరి మనం ఎంతమంది చెబుతా ఉన్నాం? ఎంతమందిని తీసుకొని వస్తూ ఉన్నాం? ఎంతమందికి మనం బాప్తిసం ఇప్పించాం? ఊరినే మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా? అయ్యా నాకు ఇల్లు కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండి మనం డబ్బులు పెట్టుకోకుండా, లేదంటే ఆ వస్తువులు మనం చేరేసుకోకుండా, నాకు ఇల్లు కట్టాయంటే దేవుడు వచ్చి ఏమైనా కడతాడా మనకి ఇల్లు? మన ప్రయత్నం మనం చేయాలి. అట్లాగే మన సంఘం గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన మందిరానికి వస్తూ ఎవరైతే ఆగిపోయారో వాళ్ళ గురించి మనం వేదంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయ్యో వాళ్ళు సహవాసాన్ని కోల్పోయారే, అయ్యో తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయారే అని వాళ్ళ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మరలా వాళ్ళు మన సన్నిధికి, మన దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. వారు ప్రతి వారం దేవుని యొక్క బలలో చేతులు వేసేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి అని మనం ప్రయాసపడాలి. భారంతో కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ఎప్పుడైనా మన సంఘం కోసం ప్రార్థన చేసామా? ఆ వేదంతో బాధతో చేయలా. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి, చేయలా. ఎవరైతే ఈ భారాన్ని కలిగి ఉంటారో వారి జీవితాల్లో దుఃఖంతో కూడిన ప్రార్థన వచ్చేది. వాళ్ళ జీవితాల్లో అయ్యో నా కుటుంబాన్ని చూసుకుంటారు, తర్వాత సంఘాన్ని చూస్తారు, తర్వాత దేశాన్ని చూస్తారు. అలాంటి అనుభవంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, 1 కొరింథీ 14:15 తర్వాత ఏమంటున్నారు? మనస్సుతో చేసే ప్రార్థన అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ, మనస్సుతో ప్రార్థించే ప్రార్థన. తర్వాత ప్రార్థన, మన ప్రార్థన ఎట్లా ఉండాలి అంటే మనస్సుతో చేసే ప్రార్థన ఉండాలి. ఇప్పటివరకు మనం ఆత్మతో చేసే ప్రార్థన గురించి చూసాం. మనం మనస్సుతో చేసే ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి మనం ప్రార్థన చేయటం స్టార్ట్ చేసిన వెంటనే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు అయిన వెంటనే ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆమేన్ అంటాం. అయిపోయింది మన ప్రార్థన. ఆమేన్ అని ఎమ్మన్నా ఫోన్ దగ్గరికి వెళ్తాం, చూస్తాం ఎవరా ఫోన్ చేసిందని చూస్తాం. పలానోళ్ళు ఎమ్మన్నా వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తాం, మాట్లాడతాం. మనం ఎవరితో ప్రార్థన చేసి మాట్లాడాలి? మనం దేవునితో ప్రార్థన చేస్తూ ఉండి మనం దేవుణ్ణి, అయ్యా నాకు ఒక్క నిమిషం ఆగయ్యా,
నా కాల్ వెయిటింగ్ వచ్చింది, ఇక్కడ వేరే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారని చెప్పి దేవుణ్ణే మనం హోల్డ్లో పెడతా ఉన్నాం. అదే మనం గుర్తుపెట్టుకోవాలి, మనస్సుతో చేసే ప్రార్థన. ఎవరైతే మనస్సుతో ప్రార్థన చేసేవారుగా ఉంటారో, ఒకవేళ మన మీద వచ్చి పాము పడినా సరే మనం రెస్పాండ్ అవ్వకూడదు. అది మనసుతో చేసే ప్రార్థన. ఒకవేళ పాము వచ్చి మన మీద పాకుతో వెళ్ళిపోయినా మనం రెస్పాండ్ అవ్వం. అది మనసుతో చేసే ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం మన ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనసుతో మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో చూడండి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటా ఉన్నారు, చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు. అనాలోచనగా పలుకుటకు. దేవుని సన్నిధిలో మనం తొందరపడి ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం పలకటము, దేవుని సన్నిధిలో మాట్లాడటము అంటే దేవునికి మనం ప్రార్థన చేయటము అని మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఎందుకు మాట్లాడతాం? వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఉదాహరణకు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. మన ఇంటి మీదకి పక్కనోడు ఏదన్నా కట్టుకొచ్చాడు అనుకుందాం. మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు కూర్చొని ట్రైల్ వేస్తాం. ఏమని, ఎట్లా మాట్లాడాలి ఎమ్మెల్యే గారితో, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా లెటర్ రాయాలి, అంతే ఏ విధంగా మాట్లాడాలి. ఏది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడటానికి ఇంటి దగ్గర మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అంటే మరి మనం ఆ విధంగా మనం సిద్ధపడతా ఉన్నామా? అట్లా సిద్ధపడేది మనస్సుతో చేసే ప్రార్థన. అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం సిద్ధపడాలి దేవుని సన్నిధిలో, మనస్సుతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ప్రసంగి గ్రంథాలు అంటూ ఉన్నారు 5వ అధ్యాయం 2వ వచనం, లేవని నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ప్రార్థన చేయకపోతే నష్టమేమి లేదు. నువ్వు తొందరపడి ప్రార్థన చేయవాక ఏదో పాఠం చెప్పినట్టు నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు మనసును కాచుకో అని చెప్తా ఉన్నారు. తర్వాత ఏమన్నాడు, నీ దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చూడండి, చాలా స్పష్టంగా చెప్పి కొద్దిగా ఉండాలి మన మాటలు. ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు నా మాట అంటాడేమో అనుకుంటాం. ఇంతకుముందు మనం క్లుప్త ప్రార్థన గురించి మనం మొదలుపెట్టాం. కొన్ని విషయాలు మనం చెప్పుకొని ఆపేసాం. దేవుడు ఎన్ని క్లుప్త ప్రార్థనలు మనం చూసాం, అవునా కదా? మరి దేవుడు చిన్న ప్రార్థన ఆ విధంగా వింటా ఉంటే మరి మనం దీర్ఘ ప్రార్థన చేయొచ్చు. అది మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకోవాలి. మనం సంఘంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అందరికి అవకాశం ఇవ్వాలి, అందరూ ప్రార్థనలో ఉండాలి, అందరూ ఆమేన్ అనాలి. అలాంటి పద్ధతిలో మనం వెళ్ళాలి. అందుకే ఇక్కడ అంటున్నారు ఏమని, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మనకు అవసరమైనవి మనం ఇప్పుడు ఉదాహరణకి మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆడకెళ్ళి, అయ్యా నేను ఎట్టంటాడో నీకు తెలుసా, అయ్యా మా తాత ఎట్టంటాడో నీకు తెలుసా, అయ్యా మా ముత్తాత ఎట్టంటాడో తెలుసా, నేను ఏం చేసావు నీకు తెలుసా, ఆయన దగ్గరికి అన్నాను. అమ్మ నీ బాధ ఏందమ్మా, నీ బాధ చెప్పమ్మా, నాతో నా టైం వేస్ట్ చేస్తావు ఎందుకు అంటాడా లేదా? అంటాడు. కానీ చక్క కూర్చోబెట్టి, అరే అబ్బాయి డ్రింక్ ఒకటి తీసేయండిరా, బాగా చెప్తుందేమో, ఒక డ్రింక్ ఇవ్వండి, ఈయన భలే మాట్లాడుతున్నాడు అంటాడా? అనరు. నువ్వు అసలు నీ పాయింట్ ఏదో చెప్పు, దాన్ని సహాయం చేస్తాను నేను చెప్తా అని చెప్పి కరెక్ట్గా అడుగుతాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని దగ్గర మన యొక్క మాటలు లేదంటే ప్రార్థన ఎట్లా ఉండాలి? హృదయపూర్వకంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన అవసరాలు మనం దేవుని దగ్గర పెట్టేవారుగా ఉండాలి. మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ విధమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. అందుకే మనం మనస్సుతో చేసే ప్రార్థన మనం చేయాలి ఈ లోకంలో. కాబట్టి ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, మరి ఒక ప్రార్థన చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా
ఉన్నది. చూడండి, ఇక్కడ మనం ఒక ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏమని? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ఎందుకుంటున్నాయి నీతిమంతుల మీద ప్రభువు కన్నులు? ఆయన నీతిమంతులను ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఎందుకంటే నీతిమంతులు చేసే ప్రార్థన చాలా ప్రత్యేకమైనది అని మనం తెలుసుకోవాలి. నీతిమంతులు ఎట్లా పడితే అట్లా మాట్లాడరు. నీతిమంతులు చాలా డిసిప్లిన్ కలిగిన వారుగా ఉంటారు. నీతిమంతులు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు. నీతిమంతులు వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. నీతిమంతులు ప్రతి విషయంలో దేవునికి చోటిచ్చేవారుగా ఉంటారు. అందుకే అంటున్నాడు ఏమని? నీతిమంతుల ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారా? వాళ్ళ ప్రార్థనకి ఎప్పుడు సమాధానాన్ని చెప్పాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన నీతిమంతులది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చేసే ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉండాలి. సహజంగా ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే ఎక్కువసేపు చేస్తే మనం ఎక్కువ ప్రార్థన, మంచి ప్రార్థన అనుకుంటాం. కాదు, దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయపడేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. మన బాధలు తెలుసు, మన వేదనలు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన కన్నీరు తెలుసు, మన చింత తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలి. ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటారు. అయితే మనలో కొంతమందికి అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు అని బైబిల్లో ఉంది కదా, మరి నీతిమంతులు ఎట్లా ప్రార్థన చేస్తారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మంచిదని ఉంది కదా, నీతిమంతులు ఎవరు లేకపోతే మనం ఎందుకు జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి? జ్ఞాపకార్థకుడికి ఎందుకు పెట్టుకోవాలి అని అతి తెలివిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వాళ్ళు చూపించే మాట ఏంటంటే అది చూద్దాము. తర్వాత దేవుడు అని చెప్పే మాట కూడా మనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుణ్ణి వెదకు వాడెవడును లేడు, అందరూ తోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడనేలు లేడు. ఈ వాక్యాన్ని పట్టుకొని ఏమంటారు? అయ్యా, నీతిమంతుడు లేడయ్యా, మరి నీతిమంతులు లేని బైబిల్ చెబుతుంది, బైబిల్ ఏమన్నా తప్పు రాశారా అని నన్నే డైరెక్ట్గా అడిగారు ఒకసారి. చూడండి, మనిషి యొక్క ఆలోచన అలాంటి ఆలోచన. అంటే నీతిమంతులు లేడుగా, మరి మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి? చూడండి, దానికి సమాధానం చూడండి. 24వ వచనం చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూడండి, ఇక్కడ ఉచితముగా అని ఉంది. సరే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. క్రీస్తు యేసునందలి విమోచనము అంటే నమ్మి బాప్తిస్మం తీసుకొనుట ద్వారా, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఎవరైతే పరిశుద్ధపరచబడతారో వారు ఏమవుతారు? ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు అని ఉందిగా ఇక్కడ బైబిల్లో. ఈ మాట మనకు కనబడతలేదా? జ్ఞాపకార్థ కూడుకు పెట్టాలంటే నీతిమంతులంట. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన పెట్టాలంటే అదొక కారణం. మళ్ళీ అయ్యో మేము జ్ఞాపకార్థ పెట్టమయ్యా, నీతిమంతులు ఎవరు లేరయ్యా అంటారు వాళ్ళు. ఎంత చక్కగా చెబుతారో. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనందరినీ దేవుడు నీతిమంతులుగా చేసుకున్నాడు. ఆయన మనందరం నీతిమంతులమే. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో నడుస్తారో, ఎవరైతే ఆయన గ్రహించేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి వెతికేవారుగా ఉంటారో వారందరూ నీతిమంతులే అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి బైబిల్లో రాసింది తప్పా రైటా? మనుషుల బోధలు మనం వినకూడదు. మనుషుల బోధలు ఎట్లా ఉంటాయంటే ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాయి. ఇప్పుడు సాతాను బోధ అది. సాతాను యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం చూపించింది. ఏమని? అది ఇది ఏదైనా అంతా చూపించింది. చివరికి దేవుని వాక్యం చెప్పింది ఏమని? అయ్యా, కింద పడేటప్పుడు దేవదూతలు పట్టుకుంటారు కదయ్యా అని అపవాది చెప్పింది యేసుక్రీస్తు వారికి. అలాంటి బోధలు మనం వింటా ఉన్నాం. సరైన ప్రార్థన లేదు, సరైన వాక్యం లేదు.
మనం వాక్యాన్ని వక్రీకరించి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నిజంగా దేవుణ్ణి వెతికేవారు ఎవరు లేరు. పాల్ యాంగిచో గారు, ఆయన తెలుసుగా దక్షిణ కొరియాలో ఒక పెద్ద సంఘాన్ని ఆయన స్థాపించారు. మరి మీకు తెలుసో లేదు, యాంగిచో గారు. ఆయన ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు. ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే 25 లక్షల మంది వచ్చే సంఘాన్ని దేవుడిచ్చాడు వాళ్ళకి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రార్థనకు అంత శక్తి ఉంది. మరి ఆ ప్రార్థన శక్తిని మనం పొందలేకపోతా ఉన్నాం. ప్రార్థన అంటే మనం పక్కన పడేసాం. ఇంకో విషయం చెప్తున్నాను. మనం నిజానికి సీలింగ్ విషయం నేనైతే ఇంకా రెండు సంవత్సరాలైనా మనం వేసుకోలేమనుకున్నా. ఓపెనింగ్ చెప్తున్నాను. అయితే మందిరంలోనికి వచ్చి ఉదయం ప్రార్థన చేస్తూ ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మందిరం సీలింగ్ వేసుకోవాలని చెప్పి. ఇప్పుడు 70,000 పెట్టి ఏం స్తోమత మనకు లేదు. అయితే దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. ఇప్పుడు వాళ్ళు కొంత ఒక 40,000, 35, 40 ఇస్తామన్నారు. తర్వాత దేవుని దయం బట్టి మేము చూసి వాళ్ళు రేపు ఆదివారం కాకుండా పై వచ్చి ఆదివారం వస్తామన్నారు. వీలైతే 70 కానీ 80 కానీ ఎంత అయితే అంత మేము వేస్తానని చెప్పి వాళ్ళు మాట ఇచ్చి ఉన్నారు. ఆ కుటుంబం కోసం ప్రార్థనలు పెడదాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మనం బలహీనలు, మనం చేయలేం. ఎందుకంటే మనది పెద్ద సంఘం కాదు, మన దగ్గర ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు కాదు, మన దగ్గర మన స్తోమత మనకు తెలుసు. అయితే దేవుడు తన యొక్క ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ఇట్లా మనం దాన్ని గుర్తించాలి. అది దేవుని యొక్క శక్తి అంటే. మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటామో, అందుకే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం ఆ విధంగా ప్రార్థన చేసాం కాబట్టి దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉన్నాయి కార్యాలు మన కుటుంబాల్లో అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన జీవితంలో మనం నీతిమంతుని ప్రార్థనగా మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో మనం నడిచేవారుగా ఉండాలి. అందుకే చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట అంటారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. చాలు. చూడండి, ఇక్కడ ఎవరు అబ్రహాం నీతిమంతుడిగా అయ్యాడు? ఎట్లా నీతిమంతుడు అయ్యాడు? దేవుడు నమ్మాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు. మనం నీతిమంతులుగా అయ్యాం. ఎట్లా అయ్యాం? మనం దేవుడిని నమ్మాం కాబట్టి నీతిమంతులు అయ్యాం. మనం కూడా నీతిమంతులమే. బల్లగుద్ది చెప్పండి, ఎవరైనా నీతిమంతులు కాదు అన్న వాళ్ళకి బల్లగుద్ది చూపించండి, వచనాలు చూపించండి. అయ్యా ఇదిగయ్యా, ఆల్రెడీ దేవుని రక్తంలో మేము రక్షణ పొందాము, దేవుళ్ళలో ఉంటున్నాము, మా ఇష్టానుసారంగా మేము జీవించడం వల్ల అబద్ధాలు ఆటలేదు, బూతులు ఎట్టలేదు, మేము ఈ లోకంలో మేము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులమే అని గర్వంగా మనం చెప్పుకునేవారుగా ఉండాలి. ఒకవేళ మనం దేవుని నుండి పక్కకు దొరికిపోయి నేను నీతిమంతుని అంటే అది నవ్వు వచ్చింది. దేవుళ్ళలో ఉండి మనం ఆ మాట చెప్పగలగాలి. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంతే నీతిమంతులు అంటే. మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనం నీతిమంతులు అయిపోతాం. మనం లోకాన్ని నమ్ముకుంటే, మన కుటుంబాన్ని నమ్ముకుంటే, మన బంధువులను నమ్ముకుంటే మనం నీతిమంతులు అవ్వం. ఎప్పుడైతే అబ్రహాం తన యొక్క జీవితంలో తన కుటుంబాన్ని విడిచి, ఎప్పుడైతే ఆ యొక్క దేశాన్ని విడిచి దేవుని కోసం ఎప్పుడైతే బయటికి వచ్చేసాడో, తన యొక్క బంధువుని విడిచి, అప్పుడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. అందుకన్నాడు, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి మన నీతి ఏది? సంఘకుడికి మనం వస్తున్నామా? ఉపవాస ప్రార్థనలకు మనం వస్తున్నామా? చూడండి, మనం అంత నీతిమంతులు. మనం దేవుని సన్నిధిలో ఉండాల్సింది మనం ఏం చేస్తున్నాం? వెళ్తున్నాం, లోకంలో ఉంటున్నాం, దేవుని సన్నిధికి రావట్లా. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో మనం నీతి కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో, ఆ విధంగా జీవించి నీతిమంతులుగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మనందరం మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఈరోజు మనం కొన్ని విషయాలు చూసుకున్నాం. మన యొక్క ప్రార్థన నిష్కపటంతో చేసే ప్రార్థనగా మనం ఉండాలి. ఆ నిష్కపటంగా మనం ప్రార్థన చేయాలంటే కొన్ని విషయాలు చూసాం. మరి వాటి ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? మనం మనసుతో ప్రార్థించే ప్రార్థన అయి ఉండాలి మన యొక్క ప్రార్థన. ఆత్మతో ప్రార్థించే ప్రార్థన అయి ఉండాలి మన యొక్క ప్రార్థన. తర్వాత మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనగా ఉండాలి మన ప్రార్థన. ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. ఉదాహరణకి, ఎందుకంటే
ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. అవునా కదా! ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు ఎట్లా ఉంటాయంటే అర్థం అవటం కోసం చెప్తున్నా ఈ మాట. అంటే వేరే వాళ్ళకి చెప్పరు. ఈ మధ్య రీసెంట్‌గా నాకు ఒక 3 రోజుల ముందు చిన్న కుక్క కరిసింది. గోరు గీరింది అంతే. ఆ గోరు కాలు మీద గీరింది, రక్తం వచ్చింది. మరి కుక్క కరిస్తే చూపించుకోవాలిగా. చూపించుకుని నాకు కొంచెం కళ్ళు కొంచెం మసకలాగా అనిపిస్తుంది. అప్పుడు వయసు మీద పడుతుందిలే మసకే అనుకున్నా. సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే 292 ఉందన్నాడు షుగరు. బాబు 292 అంటే అది డేంజర్. ఆన్లైన్లో చూస్తే దిస్ ఇస్ చాలా డేంజరస్, ఇది ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళానుంది. ఆన్లైన్లో గూగుల్లో కొడితే వెరీ డేంజరస్, అది ఇంకా 300 దాటిందంటే స్ట్రోక్ వచ్చేసింది, అది ఇది రివ్యూస్ ఇచ్చారు. ఏందా ఎట్లా ఉందనుకున్నా. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ మరి బాడీలో తేడా ఉందని చూపించుకోవాలిగా. అంత బాగానే ఉంది, ఏ ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళి చూపించా. మళ్ళీ వెళ్ళి చూపితే మళ్ళీ అంతే ఉంది. అరే ఏందిరా ఎట్లా ఉందనుకున్నా. దేవుడు అందుకే కావాలి ఆ కుక్కని చేత కరిపించాడు నన్ను, లేకపోతే నేను ఇంతే ఉంటాను. చూడండి ఆయన ఆశ్చర్యకరుడు. అంటే మనకు చూడండి ఆయన దేవుడు మన అవసరత ఉంటే ఆయన మనల్ని ఏం కానివాడు. ఆయన ఎంత ప్రమాదం ఉన్నా సరే ఆయన మనల్ని ఆయన పని అయ్యే వరకు ఈ లోకంలో ఉంచుకుంటాడు ఆయన. లేదంటే ఎంతమందిని చూస్తూ ఉంటాం, ఆ రోగం గురించి తెలియక ఎంతమంది చనిపోతూ ఉన్నారు. చూడండి అప్పుడు టెస్ట్ చేస్తే అంత ఉంది. మళ్ళీ పరగడుపు నీళ్ళు చూస్తే 182కి ఉంది. అంటే కొంచెం ఉంది, ఓకే కొంచెం షుగరు అనేది వచ్చేసింది, దేవునికి స్తోత్రం అనుకున్నా. చూడండి మన జీవితంలో మామూలుగా అయితే డేలా పడిపోతారు, అమ్మో వచ్చేసింది. ఎందుకు దేవుడు అనుమతించాడు అంతే. ఏమైంది ఏం కాదు. మన జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడుగా ఉన్నాడు, ఆయన ఆలోచనకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనం గుర్తించాలి. చూడండి ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన మనకి ఏమి కానివాడు. మనం అనుకుంటాం అయ్యో మనకు వచ్చిన రోగాన్ని బట్టి మనం చాలామంది ఏం చేస్తారంటే మనకున్న బాధను బట్టి తీవ్రంగా ఆలోచించి దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతారు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మనందరం మనం హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి అందరం మనం ప్రార్థనలో ఉండి దేవుణ్ణి అడుగుదాం. అందరం తల్ల వంచి ప్రార్థన చేద్దాం.